హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, మార్గదర్శిపై ఉన్న కేసులన్నింటినీ కూడా వాపస్ తీసుకుంటున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. సిఐడి వాళ్ళు అంటే అంతకుముందు జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మార్గదర్శిని వేధించారు అని కేసులు నమోదు కూడా చేశారు కదా ఆ సంస్థ పైన. ఇప్పుడు వాటన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తెప్పిస్తున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మీరేం చెప్తారు సార్ దీనిపైన? ఇది కొత్త కాదు. యాక్చువల్గా మార్గదర్శి మీద 2006 నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాడుతున్నారు. అప్పుడు మన రాజశేఖర రెడ్డికి ఏనాడు గ్రూపుకి మధ్య వచ్చిన గొడవలో నుంచి రాజశేఖర రెడ్డి మార్గదర్శి మీద ఏమి ఇబ్బందులు ఉన్నాయి చూడమని అన్నప్పుడు దాంట్లో ఉండే ఒక లూప్ హోల్ని ఉండవల్లి బ్యాచ్ పసిగట్టింది. ఆ లూప్ హోల్ ఏంటంటే మార్గదర్శి ఫైనాన్సర్స్ అనే సంస్థ ఏర్పడింది, హెచ్ఈఎఫ్గా ఏర్పడింది. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కంపెనీగా ఏర్పడింది అది. అటువంటి ఆ కంపెనీకి ఉన్న పరిధి ఏంటంటే ఓన్లీ ఉమ్మడి ఫ్యామిలీకి సంబంధించిన ఫండ్స్ మాత్రమే తీసుకోవాలి, కానీ పబ్లిక్గా ప్రజల ఫండ్స్ని కలెక్ట్ చేయకూడదు. అది ఆర్బీఐ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. దాని ప్రకారం ఆయన కోర్టుకి వెళ్ళారు. అది ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. కొంతవరకు సుప్రీంకోర్టు దీని మీద మార్గదర్శి మీద చర్యలు కూడా తీసుకునింది. ఇంకా అయితే కేసు నడుస్తుంది. మొత్తము డిపాజిటర్ల వివరాలన్నీ కూడా లారీలకి తరలించారు సుప్రీంకోర్టుకి. అవి నడుస్తుంది. దాని మీద కూడా ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం దాని మీద ఏం మాట్లాడుతుందని మొన్న కూడా ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. జగన్ ప్రభుత్వం అయితే దాంట్లో ఇంప్లీడ్ అయింది, చేసింది. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అక్కడ చంద్రబాబు ప్రభుత్వం రెండు కూడా చేయాలి. మరి వాళ్ళు చేస్తారా లేదా నాకు అనుమానంగా ఉందని మాట్లాడారు. ఇప్పుడు నిన్న ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. అదేంటంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇది వేరు, మార్గదర్శి ఫైనాన్సర్స్ వేరు, మార్గదర్శి చిట్ ఫండ్స్ వేరు. రెండు రకాల సంస్థలు మార్గదర్శి పేరుతో ఉన్నాయి. మార్గదర్శి ఫైనాన్సర్స్ ఏం చేస్తుందంటే డిపాజిట్లను కలెక్ట్ చేస్తుంది, వడ్డీలు ఇస్తుంది. చిట్ అనేది వేరు. చిట్ అనేది మనకు తెలుసు. చిట్ అనేది మనం మంత్లీ కడతాము, దాన్ని పాట పడతారు. ఎవరికన్నా ఒకటి తీసుకుంటే వాళ్ళు వడ్డీ కడతారు, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇది మార్గదర్శి చిట్ ఫండ్ యాక్ట్ కింద కూడా అనేక అవకతవకలు ఉన్నాయని జగన్ ఏం చేశాడు, సిఐడి కేసు పెట్టించాడు. సో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు సిఐడి కంప్లైంట్ ఇచ్చారు. సిఐడి దీని మీద ముందుకెళ్ళింది. చివరికి అరెస్టులు కూడా చేస్తారని చెప్పారు. కానీ తీవ్రంగానే కేసులు పెట్టారు. విచారణ పేరుతో ఫస్ట్ టైము ఆయన రామోజీరావు ఇంటికి పోలీసులు వెళ్ళడం, ఆయన్ని విచారించడం, ఆయన పడుకొని ఆరోగ్యం బాగాలేదు, నాకు 86 ఏళ్ళు, నా జీవితంలో నా దగ్గరికి పోలీసులు ఎప్పుడు రాలేదు, ఇది కాలమహిమ జగన్ మహిమ తెలియదని ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఏదేమైనా అప్పట్లో అనేక ఆర్గ్యుమెంట్లు కూడా వచ్చాయి. ఈవెన్ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా చిట్ ఫండ్స్లో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. ఇదే తప్పులు వేరే చిట్ ఫండ్స్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టారు. రామోజీరావు తప్పు చేస్తే ఆయన ఎందుకు పనిష్ చేయట్లేదు అనేది ఆయన కూడా మాట్లాడింది. చిట్ ఫండ్స్ కూడా ఏంటంటే ఎక్కడికక్కడ ఆ బ్యాంకుల్లో ఆ బ్రాంచుల్లోనే ఆ డబ్బులు పెట్టాలి, ఇక్కడ కేంద్రం పేరుతో ఇక్కడ పెట్టకూడదు, ఇట్లా రకరకాల అవకతవకలు జరిగినాయని చెప్పారు. సో దాని మీద కోర్టులో జరగాలి. కోర్టు నిజంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ తప్పు చేయలేదని నిరూపిస్తే మంచిదే. కానీ ఇప్పుడు చంద్రబాబు చేసింది ఒక షాకింగ్ విషయం అని చెప్పాలి. చంద్రబాబు రాగానే సిఐడి ఈ కేసులను ఉపసంహరించుకున్నట్టు నిన్న పిటిషన్ వేసింది. ఇంతకుముందు ఏంటంటే డిపాజిటర్ల పేరుతో ప్రత్యేక కోర్టులు రిటర్న్ చేస్తూ ఉత్తర్వుల్ని సవాల్ చేసింది సిఐడి. దాన్ని కూడా ఇప్పుడు విత్డ్రా చేసుకున్నట్టు నిన్న జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ దగ్గర వాళ్ళు పిటిషన్ వేశారు. అంటే ఒక ప్రభుత్వం వస్తేమో ఒక కంపెనీ మీద తప్పులున్నా లేకపోయినా విత్డ్రా చేసుకుంటుంది. ఇంకొక ప్రభుత్వం వస్తేమో తప్పులున్నా లేకపోయినా ఒక కంపెనీ మీద కేసులు పెడుతుంది. ఇప్పుడు జగన్ మీద తప్పులని వీళ్ళు పెడుతున్నారు, అక్రమాస్తులను జగన్ మీద పెట్టారు. మరి మోడీ ప్రభుత్వం కూడా విత్డ్రా చేసుకోవాలి కేసుల్ని. ఎందుకంటే మోడీకి ఉన్న లక్ష్యం ఏంటి, జగన్ మీద కేసులు ఉండాలి, అది ముందుకు పోకుండా వెనక్కి పోకుండా చూసుకోవాలి. అందువల్ల జగన్ తమ కంట్రోల్లో ఉంటారు. ఇందువల్ల ఏమవుతుందంటే లీగల్ ప్రక్రియ మీద, న్యాయ వ్యవస్థల మీద ప్రజలకి ఆల్రెడీ నమ్మకాలు లేవు. ఇట్లాంటివి ఇప్పుడు చంద్రబాబు చేసిన చర్య వల్ల ఉన్న నమ్మకం కూడా పోతుంది. నిజంగా రామోజీరావు తప్పు చేయకపోతే కోర్టులో ఎందుకు దాన్ని తేల్చుకోలేదు?
కోర్టులో తేల్చుకోవచ్చు కదా, ఎందుకు మరి సిఐడి ఇప్పుడు విత్డ్రా చేసుకుందన్న ప్రశ్న చంద్రబాబుకి రేపు ఎదురవుతుంది. చంద్రబాబు తన గురుదక్షిణలాగా అది చేసి ఉండొచ్చు, కానీ ఇది బ్రాడర్ సెన్స్లో చూసినప్పుడు ఖచ్చితంగా ఇబ్బందికరం. ఇప్పుడు జగన్ కోర్టుల్లో కేసులు ఉన్నాయి, మరి అతను కూడా నేను కూడా తప్పు చేయలేదని అంటున్నాడు. తప్పు చేశాడు లేదనేది కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ ఒక ప్రభుత్వం వచ్చి జగన్ మీద కేసులన్నీ విత్డ్రా చేసుకుంటే ఎలా ఉంటుంది? సేమ్ ఇది అన్ని చంద్రబాబు ప్రభుత్వం ఒకటే చేయలేదు, అన్ని ప్రభుత్వాలు ఇదే చేస్తున్నాయి. గతంలో జగన్ మీద పెట్టిన కేసులు జగన్ వచ్చినాక దాన్ని విత్డ్రా చేయించుకున్నాడు. అట్లాగే బీజేపీ ఎవరైనా బీజేపీలోకి వస్తే వాళ్ళ మీద కేసులు ఉంటే క్లోజర్ పిటిషన్లు వేసేస్తున్నారు అక్కడ కూడా. అలాగే చాలామంది మీద బీజేపీ ప్రభుత్వంలో ప్రత్యర్థుల మీద ఉన్న కేసులు పెట్టాం. మనకు తెలిసే ఇక్కడ సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి మీద కేసులు ఏమైనాయి బీజేపీలోకి వెళ్ళినాక? ఏమీ కాలేదు. సో అంటే బీజేపీలోకి వెళితేమో వాషింగ్ మిషన్లోకి వెళ్ళినట్టుగా క్లీన్ అయిపోతారు, వెళ్ళకపోతేమో వాళ్ళ సీఎంలైనా కూడా వాళ్ళని జైలుకి పంపిస్తారు. కేజ్రీవాల్ సీఎం జైలుకి పంపించారు, ఆయన హేమంత్ సోరెన్ సీఎం ఆయన్ని జైలుకి పంపించారు. కానీ మన సుజనా చౌదరి ఈ సీఎం రమేష్ వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నా అవి ముందుకెళ్ళవు. సిబిఐ కేసులు ఉన్నాయి, ఆయన రఘురామకృష్ణరాజు మీద సిబిఐ ఉంది, అవి ముందుకెళ్ళవు. జగన్ మీద 11 ఏళ్ళుగా ఈడీ కేసులు ఉన్నాయి, అవి ముందుకెళ్ళవు. అంటే క్లియర్గా మోడీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ మీద కేసులు ఉండవు. ఒకవేళ ఉన్నా అనుకూలంగా మారినాక ఆ కేసులు క్లోజ్ అయిపోతాయి. వ్యతిరేకంగా ఉన్న తమకు ఇబ్బందిగా అనుకున్న వాళ్ళ మీద మాత్రం కేసులు ఉంటాయి. ఇది మోడీ ప్రభుత్వం చేస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద అనేక కేసులు పెట్టుకుంటూ వెళ్తుంది. కానీ వైసీపీ పెట్టిన కేసులను మాత్రం తమకు అనుకూలమైన మీడియా సంస్థల అధిపతి రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి చిట్ ఫండ్ మీద కేసు మాత్రం సిఐడి విత్డ్రా చేసుకుంటుంది. సో దీన్ని బట్టి క్లియర్గా మనకి ఏమర్థం అవుతుంది, ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలన్నీ కూడా గవర్నమెంట్ ఆ పార్టీ గవర్నమెంట్స్ ఏం చెప్తే అవి వింటుంటాయి తప్ప ఇందులో న్యాయం అన్యాయమో లీగల్ వ్యవస్థ దాని అదేదంటారు, వీళ్ళు ఒక జోక్ చేస్తుంటారు అప్పుడప్పుడు. చట్టం తన పని తను చేసి, చట్టం అనేది తన పని ఎప్పుడూ తను చేయదు. పోలీసులు చెప్పినట్టు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చెప్పినట్టే చట్టం చేస్తుంది. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు మళ్ళీ వీళ్ళే కంట్రోల్ చేస్తారు. జగన్ ఉంటేమో అదే సిఐడి ఒక రకంగా బిహేవ్ చేస్తుంది, జగన్ లేకపోతే మళ్ళీ ఇదే సిఐడి ఇంకొక రకంగా బిహేవ్ చేస్తుంది. సో నిజంగా ఇప్పుడు రామోజీరావు తప్పు చేయకపోతే చిట్ ఫండ్స్లో కోర్టులో ఎందుకు ప్రూవ్ చేసుకోలేదు? కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చు కదా. అది లేకుండా సేమ్ ఇదే దాన్ని మార్గదర్శి ఫైనాన్సర్స్ మీద కూడా చివరి రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చివరి రోజు కేసు కొట్టేశారు. అప్పుడు ఎవరో ఉండవల్లికి కూడా చెప్పలేదు కేసు కొట్టేసినట్టు. ఉండవల్లికి ఎవరో ఫ్లైట్లో లాయర్ కనబడి ఇలాగా కేసు కొట్టేశారు తెలుసా అంటే అప్పుడు ఆయన షాక్ అయ్యి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన ఒక 1.5 year తర్వాత జగన్ ప్రభుత్వం దాన్ని ఇంప్లీడ్ అయింది సుప్రీంకోర్టులో. అందుకని మార్గదర్శి కేసు అక్కడ ఉంది. మరి ఇప్పుడు ఇలాగయ్యారు, దీని మీద ఎవరన్నా పిల్లేస్తారేమో చూడాలి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు సైలెంట్గా ఉండకపోవచ్చు. ఈ సిఐడి ఇలా విత్డ్రా చేసుకోవడం కరెక్టా అని వాళ్ళు రేపొద్దున ఏ సుప్రీంకోర్టులో ఏమైనా పిల్లేస్తారా లేకపోతే హైకోర్టులో పిల్లేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం మారగానే మార్గదర్శి మిస్టర్ క్లీన్ ఎలా అయిపోయింది, దాని మీద వచ్చిన ఇవి వాళ్ళు ఎందుకు కోర్టులో ప్రూవ్ చేసుకోలేదు?